రాష్ట్ర కార్యదర్శి సమీర్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మొదటిగా మనం ఒకసారి ఎల్చాల దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఎల్చాల దత్తాత్రేయ గారు ఈరోజు ఏదైతే స్ట్రాటజికల్ రిపోర్ట్ చూస్తే మాత్రం బీఆర్ఎస్ ఎప్పుడైతే 9.5 సంవత్సర కాలంలో కొన్ని జాబ్ సంబంధించింది మాట్లాడడం చెప్పింది, కానీ వారి భర్తీలు చేయలేదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దీని మీద మీ ఎలా స్పందిస్తారండి? మీ విశ్లేషణ ఏంటండి? మీ సమాధానం ఏంటండి? గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ దత్తాత్రేయ గారు. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది అనేటువంటిది ఒక అంశం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల భర్తీ అనేటువంటి అంశం పైననే అధికారంలోకి వచ్చింది అనేటువంటిది రెండో అంశం. మేము ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసాం అనేటువంటి విషయం చెప్పాలంటే అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి డిబేట్ లో ఉంటే మనం విల్ డిస్కస్ టుగెదర్. డెఫినెట్లీ హి ఈస్ కమింగ్ టు us. ఓకే, థ్యాంక్ యూ. బట్ నౌ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదైతే గతంలో మా ప్రభుత్వం పైన కొంత అలసటగా కొంత నిరసనగా ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ పోగు చేసుకుని తెలంగాణ రియాజ్ లాంటి వ్యక్తి, అద్దంకి దయాకర్ లాంటి వ్యక్తి, కోదండరాం లాంటి వాళ్ళు, అకలూరి మురళి లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ వాళ్ళ లైబ్రరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చదువుతున్న ప్రాంతాలకు వెళ్ళి రెచ్చగొట్టి మరి జిల్లాలు తిప్పి బస్ యాత్రలు చేయించింది. సంతోషం, నిరుద్యోగులు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు తొలి సంవత్సరంలోనే ఇస్తామన్నారు. నాకు తెలిసి జమీల్ గారు ఇంకా మొదటి సంవత్సరం పూర్తి కాలేదేమో అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మొదటి సంవత్సరంలో కొన్ని నెలలే అయిపోయిందేమో అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా, భ్రమలో ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే నిరుద్యోగులు చాలా స్పష్టంగా ఒక జాబ్ క్యాలెండర్, ఫేక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఏమని? అధికారంలోకి రాగానే ఇక ఉద్యోగాల భర్తీ ఇట్లా జరుగుతుంది, ఫస్ట్ నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది, రెండో నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది, ప్రతి నోటిఫికేషన్ కంటూ ఒక డేటు, టైము, ఎగ్జామ్ షెడ్యూల్ అన్ని ప్రకటించి యాజ్ ఇట్ ఈస్ గా నోటిఫికేషన్ లో టీఎస్పీఎస్సీ ఎట్లా ప్రకటిస్తుందో అట్లా ఒక ఫేక్ జాబ్ క్యాలెండర్ ని పేపర్లలో ప్రచురించి ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఒక పక్కనేమో బట్టి గారి ఫోటో పెట్టి ప్రచారం చేసిండ్రు. ఇవాళ నిరుద్యోగులు అదే నిరుద్యోగులు అడుగుతున్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది, 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టి దాదాపుగా 8 నెలలు పూర్తవుతుంది. ఇవాళ అదే నిరుద్యోగులు చాలా స్పష్టంగా అడుగుతున్నారు, అయ్యా మా 2 లక్షల ఉద్యోగాల జాడెక్కడుంది? 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని కుండబద్దలు కూడా చెప్తున్నారు కదా. ఆ 60,000 ఉద్యోగాల్లో 54,169 ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది, కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్వహించింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,000 డిఎస్సి ఉద్యోగాలు యాడ్ చేసి ఓవరాల్ గా 11,000 ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6,000 ఉద్యోగాలు పెంచింది మాత్రమే, మిగతా అన్ని ఉద్యోగాలు కలిపినా కూడా 10,000 ఉద్యోగాలు దాటవు కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసింది అధికారంలోకి వచ్చిన 1 ఇయర్ లో ఇప్పటి వరకు. కానీ ఏమని చెప్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి? మాట మార్చి అన్నిటికీ మాట మార్చినట్టుగానే రైతుల 2 లక్షల రుణమాఫీకి మాట మార్చిండ్రు, పంటకు బోనస్ ఇస్తామని మాట మార్చిండ్రు, కౌలు రైతులకు ఇస్తామని మాట మార్చిండ్రు, పెళ్ళైన ఆడపిల్లకి తులం బంగారం ఇస్తామని మాట మార్చిండ్రు, ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 2,500 ఇస్తామని మాట మార్చిండ్రు. ఇట్లా మాట మారుస్తూ చివరకు నిరుద్యోగులను కూడా ఇవాళ ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 2 లక్షలు కూడా అనట్లేడు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట మారుస్తాం. ఇప్పుడు ఇవాళ స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం, నిరుద్యోగులను ఎందుకు నిండా ముంచిండ్రు, నిరుద్యోగులను ఎందుకు మోసం చేసిండ్రు? ఇది బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడట్లేదు నేను. నేనేమంటున్నానంటే ఒక నిరుద్యోగుల ప్రతినిధిగా ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని. నిరుద్యోగ సమస్యని ఎప్పుడు ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నా అది రాజకీయ ఎజెండాగా పెట్టుకొని పబ్బం గడుపుతుంది తప్ప వాళ్ళకు నిజంగా ఇచ్చిన మాట నెరవేర్చడంలో అన్ని పార్టీలు విఫలమైనాయని చెప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను నిరుద్యోగుల నుంచి ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే ఉస్మానియా యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేసి ఇదే నిరుద్యోగ సమస్య పైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చాలా అంశాల్లో కేసులేసి సెట్ విషయంలో, నెట్ విషయంలో, రిజర్వేషన్ల విషయంలో, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా విషయంలో ఇట్లా సమస్యలు ఉంటే వాటిపైన కేసులేసి నోటిఫికేషన్లు సాధించుకున్న విద్యార్థి నాయకుడిగా నేను గతంలో కొనసాగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ 100% ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసింది, ఏమేమి నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్ని కార్పొరేషన్ల ద్వారా భర్తీ చేసింది, ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసింది, అదొక డిఫరెంట్ ఇష్యూ, మాట్లాడదాం తప్పకుండా. కానీ గత ప్రభుత్వం చేయలేదని ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు కదా. మరి ఈ ప్రభుత్వం ఏం మాట చెప్పింది? వచ్చిన 100 రోజుల్లో అన్ని 6 గ్యారెంటీలు 13 హామీలు నెరవేరుస్తామన్నది. అక్కడ అబద్ధం ఆడింది, అక్కడ నిరుద్యోగులను కానీ ప్రజల్ని కానీ మోసం చేసింది. ఫస్ట్ మోసం చేసిందే ఇవాళ నిరుద్యోగులను.
2 లక్షల ఉద్యోగాల విషయంలో చాలా క్లియర్ కట్ గా 2 లక్షల ఉద్యోగాలు లేదు, పాడు లేదు, ఉత్తగా ఏదో గాలికి అన్నారు. గాలి మాటగా మిగిలిపోయింది వాళ్ళ 2 లక్షల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చాలా స్పష్టంగా నిరుద్యోగులకు అర్థమైంది. రైట్ దత్తాత్రేయ. ఓకే దత్తాత్రేయ, ఇదే విషయంపై